బాసుంది ఆర్డర్ చేద్దామా? తను బాసుంది తినరు. నీకెలా తెలుసు? నిన్ను మీ ఇంట్లో దింపినట్టు ఉంటుంది, నేను మీ ఇల్లు చూసినట్టు ఉంటుంది. మా అమ్మగారు. అమ్మా, గాయత్రి మేడం గారి భర్త ఆదిత్య గారు. నమస్తే ఆంటీ. నమస్తే బాబు. పదమ్మా. రామ్మా. పదమ్మా. ఏ మళ్ళీ మీరెవరూ హాస్పిటల్ రాలేదు ఎందుకు? ఏ ముఖం పెట్టుకుని రావాలి? ఏ శుభకార్యం జరిగిందని సంబరపడిపోవాలి? ఆపండి. అసలు మీరు తులసిని కన్నవాడేనా? ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మీ కూతురు ఏమైందనుకున్నారు? కనీసం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసేటప్పుడైనా ఏం పర్వాలేదు. అక్కడ డిశ్చార్జ్ చేస్తే ఇక్కడ తెచ్చి పడేశారుగా మా మెడకు ఒక గుద్దుబండలాగా. ఇక దయచేయండి. మిస్టర్ వెంకట్రావు. మేడం, చూశారా, ఇది ఆడపిల్లంటే. తనకు అన్యాయం జరిగినా, తన వాళ్లే తనను పట్టించుకోకపోయినా, తన అనుకున్న వాళ్ళని ఒక్క మాటన్నా కూడా భరించలేదే. ఇదయ్యా నీ కూతురంటే. అలాంటి నీ కూతుర్ని గుదిబండ అంటావా? గుదిబండో గుండెల మీద కుంపటో భరించేవాడికి తెలుస్తుంది. ఏమండి, ఆ అమ్మాయి ఇంట్లోకి రాగానే ఏం మాట్లాడేవే? మాట్లాడి అమ్మా, ఇంటి పెద్ద కదా. నోర్ మోయ్. ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఏంటయ్యా నీకు తెలిసింది? మగాణ్ణి అని రొమ్ము విడుచుకుంటే చాలదు. పెద్దరికంతో ఇంట్లో వాళ్ళ నోరు ఇస్తే సరిపోదు. కొంచెమైనా మనసుండాలి. లేదు, నాకు కొంచెం కూడా లేదు. సరేనా? మిస్టర్ వెంకట్రావు, ఛీ, నీది గుండె బండరాయా? చూడు ఇన్స్పెక్టర్ అమ్మా, ఉచిత సలహాలు నేను ఇవ్వగలను. మీ డ్యూటీ పూర్తయింది కదా, ఇక బయలుదేరండి. నా డ్యూటీ ఏంటో నాకు తెలుసు కాబట్టే మీరు పట్టించుకోకపోయినా ఒక్కదాన్ని పంపడం ఇష్టం లేక ఇంటి దాకా తోడుగా వచ్చాను. ఇక కన్నవాళ్లుగా మీ డ్యూటీని మీరు గుర్తించుకుంటే చాలా బాగుంటుంది. తులసి, వెళ్ళొస్తానమ్మా. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఈ కడప రెడ్డమ్మ నీకు అండగా ఉంటుందని మర్చిపోకు.
ఇంకా ఈ తులసి ఇంట్లోనే ఉంటది కాబోలు. చెడిపోయిన ఆడపిల్ల మన వీధిలో ఉంటే ఇక మన ఆడపిల్లలకి పెళ్లిళ్ళైనట్టే. బాగా చెప్పావు వదినా. ఇంతకీ ఆ రేపిస్ట్ గాడు ఎవడో దొరుకుతాడంట. దొరికితే మాత్రం ఏం లాభం? పుస్తక కడతాడా, పెళ్లి చేసుకుంటాడా? అంతేలే, వాడు దొరికినా జైల్లోనే. ఈ తులసి దిష్టి బొమ్మల మన కళ్ళ ముందే ఉంటది. ఏం చేస్తాం? రేపొద్దున ఊళ్ళో మగాళ్ళందరూ దీనికోసం క్యూలు కట్టినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. కర్మ, మన కర్మ కొద్ది బతికింది. ఆ దెబ్బకి చచ్చుంటే పీడ విరగడయ్యేది. ఆపండి. ఛీ! మీరసలు ఆడవాళ్లేనా? అన్యాయం అయిపోయిన ఓ ఆడపిల్ల గురించి అంత నీచంగా కామెంట్ చేస్తారా? మేమేమన్నాం? చెడిపోయిందని పేపర్లో రాశారుగా. చెడిపోయిందా, చెడగొట్టబడిందా? ఆ, ఏరైతే ఏమైంది పళ్ళూడ కొట్టుకోవడానికి అన్నట్టు రెండు ఒకటేలే. కాదు, కానే కాదు. చెడిపోతే అది ఒళ్ళు బలుపు, చెడగొట్టబడితే అది నిస్సహాయత. నిస్సహాయంగా బలైపోయిన ఓ ఆడపిల్ల గురించి ఇంత దారుణంగా మాట్లాడడానికి మీకు మనసులా ఒప్పింది. ఇదే పరిస్థితి మీ కూతుళ్ళకి ఎదురైతే అప్పుడు ఇలాగే అంటారా? ఏ మాట్లాడరే? దేశవ్యాప్తంగా చట్టాలనే మార్చేంత సంచలనం సృష్టించిన నిర్భయం తలుచుకుని కన్నీళ్లు కార్చామే, కొవ్వొత్తులు వెలిగించి మౌన ప్రదర్శన చేశామే, అంతలోనే మర్చిపోయారా? అదే అన్యాయం మీ పక్కనే ఉన్న ఓ ఆడపిల్లకి జరిగితే ఇదేనా మీరు చూపించే ఆదరణ? చూడండి, ఎవరికో జరిగింది నాకెందుకులే అనుకుంటే రేపు మీ కూతుళ్ళ పాలిట శాపం అయితే సానుభూతి చూపించేది ఎవరు? జారిపడి కన్నీళ్లు కురిపించేది ఎవరు? ఆలోచించండి. అన్యాయం ఎవరికి జరిగినా అన్యాయమే. అన్యాయమైపోయిన ఏ ఆడపిల్ల అయినా మీ ఇంటి ఆడపిల్లే. అలా అనుకుంటేనే ఆడజాతికి విముక్తి. అలా కాని నాడు తులసి తులసే, లక్ష్మి లక్ష్మి, ఎవరికి వారే యమునా తీరే. మీరు తలదించుకోవడం కాదు, ఆ తులసి తల ఎత్తుకుని బతికేలా తోడుగా ఉండండి. అక్కలం, అమ్మలం, మేమందరం నీకు తోడుగా ఉన్నామనే ధైర్యాన్ని కలిగించండి. సాటి ఆడవాళ్లగా సానుభూతితో స్పందించండి. ఆడదానికి ఆడదే శత్రువు అనే నానుడికి కాలం చెల్లిపోయింది అని నిరూపించండి. నూకాలు, కొంచెం కాఫీ తీసుకురా. అలాగే బాబు, ఇప్పుడే కొట్టుకొస్తాను. నైస్ కాఫీ, థ్యాంక్ యూ. అదేంటి బాబు, నాకు థ్యాంక్స్ దేనికి? నూకాలు, నా గురించి నీకు తెలుసు కదా. మన అనుకున్న వాళ్ళని నేను ఎప్పుడూ అభిమానిస్తాను, గౌరవిస్తాను. వాళ్ళు ఏ మంచి పని చేసినా మనస్ఫూర్తిగా మెచ్చుకుంటాను. తెలుసు బాబు, తమర మంచితనం గురించి నాకు పూర్తిగా తెలుసు. ఆదిత్య బాబు, మీతో మాట చెప్పాలా? చెప్పు నూకాలు, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, క్షణాల్లో సాల్వ్ చేస్తాను. లేదు బాబు, తమరులాంటి వాళ్ళ చల్ల నీళ్ళలో బతుకుతున్న నాకు ఎలాంటి సమస్య లేదు. కానీ కానీ పెద్దయ్య గారిని, పెద్దమ్మ గారిని తలుసుకుంటే
మనసు కొట్టిపోతున్నది బాబు. తమరు లేరని తెలిసినాక వాళ్ళిద్దరూ ఎంత బాధపడిపోన్నారో నాకు తెలుసు బాబు. తిండి తినక నిద్ర పట్టక ఎంత కూలిపోన్నారో నాకు తెలుసు బాబు. ఆ దేవుడి దయ వల్ల తమరు తిరిగి వచ్చేసినారు. మళ్ళీ వాళ్ళ కళ్ళల్లో ఇన్నాళ్ళకి ఆనందం కనిపించినది. మిమ్మల్ని చూస్తుంటే, మీతో మాట్లాడుతుంటే వాళ్ళ మనసులు పొంగిపోతున్నాయి బాబు. నువ్వింతగా చెప్పాలా? వాళ్ళకి కొడుగ్గా పుట్టినందుకు అది నా బాధ్యత, నా కర్తవ్యం. గాయత్రిని, అమ్మా నాన్నల్ని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. ఈ ఆదిత్య కంఠంలో ప్రాణం ఉండగా వాళ్ళకి ఎలాంటి బాధ కలగనివ్వను. సాలు బాబు, ఈ ఒక్క మాట సాలు. ఇప్పుడు నా మనసు నిమ్మలంగా ఉంది. నేనే అనుకున్నట్టుగానే ఇంట్లో సెటిల్ అయిపోయాను. ఎవ్వరికీ అనుమానం రాలేదు. అందరూ నమ్మేశారు. నన్ను ఆదిత్యనే అనుకుంటున్నారు. నో ప్రాబ్లం, అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. ఏంటి, అర్జెంటుగా కలవాలా? ఓకే, మనం ఎప్పుడు కలిసే చోట్లోనే కలుద్దాం. అలాగే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏంటి, ఎలా వస్తానా? ఆదిత్య కాలు కూడా కింద పెట్టడు, కార్లలోనే తిరుగుతాడు. చెప్పండి మేడం. ఆదిత్య ఉరఫ్ కిషోర్, మన ప్లాన్ లో మొదటి స్టెప్ సక్సెస్ఫుల్ గా పూర్తయింది. ఏడాది కిందట మరణించిన ఆదిత్య తిరిగొచ్చాడని
అందరూ నమ్మేశారు, అర్చనతో సహా. ఎస్ మేడం, అంతా మీరు చెప్పినట్టే జరిగింది. జరుగుతుందని నాకు ముందే తెలుసు. అందుకే అందరి ముందు నా తలని దించుకునేలా చేసి ఆ ఇంట్లోంచి నన్ను బయటకు వెళ్ళగొట్టించిందే గాయత్రి ఉరఫ్ అర్చన. దాని అంతుని చూడ్డానికే ఈ నాటకాన్ని మొదలుపెట్టాను. మారినట్టు నటించాను. గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్లు కురిపించి అందరిలోనూ జాలిని పుట్టించాను. ఒంటరితనం, నిస్సహాయత, ఆ దేవుడి గుళ్ళో దిక్కులేని దానిలాగా పడుకోవడం, ప్రసాదాలు తింటూ ఆకలి బాధని చల్లార్చుకోవడం, నా తండ్రి ఆ నారాయణ నీడకి చేరడం, కృష్ణ ఆఫీసులో ఉద్యోగాన్ని సంపాదించడం దాకా అంతా ఈ నాటకంలో భాగమే. ఈ లోకాన్ని నమ్మించడానికే. సూపర్ మేడం, సూపర్. క్రిమినల్ హిస్టరీ ఉన్న నేను కూడా నా లైఫ్లో ఎప్పుడూ ఇంత గొప్ప ప్లానింగ్ చేయలేదు. కానీ నాదొక చిన్న డౌట్. ఏంటది? ఆ అర్చన మీద పగ సాధించడానికే అయితే ఇంత నాటకం ఎందుకు? ఆఫ్టర్ ఆల్ 10,000 ఇస్తే మనుషుల ప్రాణాల్ని అవలీలుగా తీసేవాళ్ళు గల్లీకొకరు దొరుకుతూ ఉంటే మీరు ఎంత ఖర్చు పెట్టి నన్నే ఎందుకు ఎంచుకున్నట్టు? కిషోర్, నిన్ను కలిసిన మొదటి రోజే చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. నాగుపాము పగ 12 ఏళ్ళు, ఈ సౌందర్య పగ 100 ఏళ్ళు. 100 ఏళ్ల అర్చన బతుకుని ఒకే ఒక్క బుల్లెట్తో ఫినిష్ చేయొచ్చు. కానీ అది నా శత్రువు. ఊహ తెలిసినప్పటి నుంచి నా మీద గెలుపుని సాధిస్తూనే వస్తున్నా ఆగర్భ శత్రువు. అలాంటి దానికి చావు కూడా అంత తేలిగ్గా రాకూడదు. అందుకే ఏ ప్లాస్టిక్ సర్జరీతో అయితే ఎంతో తెలివిగా అర్చన గాయత్రీదేవిగా మారిందో, అదే ప్లాస్టిక్ సర్జరీతో జైలు గోడల మధ్య బతకాల్సిన ఒక క్రిమినల్ అయిన నిన్ను నేను ఆదిత్యగా మార్చాను. ఆ గాయత్రికి భర్తగా ఆ ఇంట్లోకి అడుగు పెట్టేలా చేశాను. ఇప్పుడు దాంతో ఆడుకుంటాను. వండర్ఫుల్ మేడం. మీ ప్లాన్కి తిరిగే లేదు. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. పతనం, ఆ అర్చన శీలాన్ని అపహరించడం. కిషోర్, ఇప్పుడు నువ్వు ఆదిత్యవి, ఆ గాయత్రీదేవి భర్తవి. ఆ హక్కుతోనే, ఆ అధికారంతోనే ఆ ఇంట్లోనే నువ్వు దాని జీవితాన్ని చీదిమెయ్యాలి. 4 గోడల మధ్య అది నిశ్శబ్ద నరకాన్ని అనుభవించేలా చెయ్యాలి. ఏ గాయత్రీదేవి రూపంతో అయితే నా శత్రువు ఆ అర్చన నా మీద గెలుపుని సాధించిందో, ఆ రూపాన్ని మార్చుకోలేక, నీ ఉక్కు పిడికిట్లోంచి తప్పించుకోలేక ప్రతి క్షణం ఉక్కిరి బిక్కిరైపోవాలి. చట్టబద్ధంగానే దాని బతుకు చట్టబండలు కావాలి. శీలాన్ని పోగొట్టుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ గాయత్రీదేవిగా ఉండలేక, అర్చనగా తన భర్తని చేరుకోలేక త్రిశంకు స్వర్గంలో గిలగిల కొట్టుకోవాలి. చివరికి ఆత్మహత్య చేసుకోవాలి. అది ఈ సౌందర్య రేంజ్ లో పగ సాధించడం అంటే. తప్పకుండా మేడం. మీ పగ తీరుతుంది. పోలీసు నుంచి తప్పించుకోవడానికి నాకు ఒక శాశ్వతమైన షెల్టర్ కూడా దొరుకుతుంది. బోనస్గా ఆ అర్చన అందాలు కూడా. ఆదిత్య, ఆ అర్చన్ని అంత తేలిగ్గా అంచనా వేయకు. అది ఆవలించకుండానే పేగుల్ని లెక్క పెట్టారు రకం. ఏ మాత్రం తేడా వచ్చినా మన ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది. లేదు మేడం, అలాంటి ప్రాబ్లం రాదు.
నేను అస్సలు రానివ్వను. ఆ అర్చన జాదు అయితే ఈ ఆదిత్య దాన్ని మించిన కిలాడి. మాటలు కాదు, పని పని మొదలుపెట్టు. వీలైనంత తొందరలోనే ఆ అర్చన నీకు లొంగిపోయిందనే శుభవార్త నాకు వినిపించాలి. వినిపిస్తుంది మేడం. ఆ శుభవార్తే కాదు, ఆ అర్చన చావు కేక కూడా మీకు త్వరలోనే వినిపిస్తుంది. వెరీ గుడ్. అప్పుడు ఆ ఆస్తిలో సగం నీకు, సగం నాకు. ఓకే మేడం, దిస్ ఈస్ ద అగ్రిమెంట్.